Hi students, today we discuss briefly about Group 1 Geography syllabus. సో గ్రూప్ 1 సిలబస్ సంబంధించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు ఓవరాల్గా తీసుకుంటే జాగ్రఫీలో మనకి 4 పార్ట్స్ అనేవి మెయిన్గా మనకు కనబడతాయండి. దేర్ ఆర్ 4 పార్ట్స్ ఇన్ జాగ్రఫీ. అది మనం చూసుకున్నట్లయితే సో ది వెరీ ఫస్ట్ వన్ ఇందులో తీసుకున్నట్లయితే ది వెరీ ఫస్ట్ వన్ ఇట్ వాజ్ జనరల్ జాగ్రఫీ. So it is entirely, it explains Earth, solar system, at the same time motions of the Earth, structure of the Earth, climate, atmosphere and atmosphere pressures. These are explains in this general geography. And oceans is also part of general geography. దీన్నే మనము మహాసముద్రాలని చెప్పడం జరిగింది. ఇక రెండో పార్ట్కి వచ్చేసరికి ఇది ఫిజికల్ జాగ్రఫీ. దిస్ ఈజ్ ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం ఉంటుంది దీన్ని మన ఫిజికల్ జాగ్రఫీ. సో ఈ ఫిజికల్ జాగ్రఫీలో కూడా మళ్ళీ మనం నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మేజర్గా ఫిజికల్ డివిజన్స్, ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, న్యాచురల్ డ్రైనేజెస్, వీటన్నిటిని మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనబడుతుంది. అండ్ థర్డ్ వన్ సోషల్ జాగ్రఫీ. దీన్నే మనము సాంఘిక భూగోళ శాస్త్రం అన్నాం. అండ్ ఫోర్త్ వన్ ఎకనామిక్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. సో ఇవి మన వరకు తీసుకున్నప్పుడు మనకు ఉండేటువంటి 4 టాపిక్స్ అండి ఇవి. అంటే ఓవరాల్గా గ్రూప్ 1లో జాగ్రఫీ అని చెప్పేటటువంటి ఈ టాపిక్స్లో మనం 4 టాపిక్స్ కింద మనం డిస్కస్ చేస్తాం. 4. ది వెరీ ఫస్ట్ వన్ జనరల్ జాగ్రఫీ అని అన్నాం. అండ్ సెకండ్ వన్ ఫిజికల్ జాగ్రఫీ అని అన్నాం. ద థర్డ్ వన్ సోషల్ జాగ్రఫీ అండ్ ఫోర్త్ వన్ ఎకనామిక్ జాగ్రఫీ. సో ఇందులో ఉండేటటువంటి సిలబస్ అనేది ఏదైతే ఉందో వాటిని మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ది వెరీ ఫస్ట్ వన్ మనం చూద్దాం. సో దీన్నే మనము జనరల్ జాగ్రఫీ అని తీసుకుంటున్నాం కదా మనం. సో ఈ పార్ట్లో ఏమున్నాయి అనేది చూద్దాం. అందులో ఏమేంటో వస్తాయో మేజర్గా ఉండేటటువంటి ఆ టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి జనరల్ జాగ్రఫీకి సంబంధించి. ఓకే, సో ఇందులో మనం తీసుకున్నట్లయితే ది వెరీ ఫస్ట్ వన్ జనరల్ జాగ్రఫీలో మనం తీసుకుంటే ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అన్నట్టు చూడండి. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, ఇది దీంట్లో ఉండేటటువంటి ది వెరీ ఫస్ట్ టాపిక్ అండి. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇందులో మనకి మోషన్స్ ఆఫ్ ది ఎర్త్, ఇది సెకండ్ పార్ట్. అండ్ ఇందులో ఉండేటటువంటి ఫోర్త్ టాపిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టైం అండ్ సీజన్స్ ఆల్సో, టైం అండ్ సీజన్. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. అలాగే నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్
major landforms and their futures and their futures and their futures. నెక్స్ట్ వచ్చేసరికి అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. నెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్, ఎయిర్ మాసెస్ అండ్ ఫ్రాంట్స్. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ టాపిక్స్ని ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా మనం తీసుకుంటే మనకి ఇక్కడ మేజర్గా ఏదైతే మనకి జనరల్ జాగ్రఫీ అన్నామో, జనరల్ జాగ్రఫీలో ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనేది ది వెరీ ఫస్ట్ టాపిక్గా మనం తీసుకుందాం. ఏముంటాయి ఇందులో చూద్దాం. మనం యాక్చువల్గా ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అని చెప్పేటటువంటి ఈ టాపిక్స్లో మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించి ఆరిజినేటింగ్ థీరీస్ అనేవి మనం మేజర్గా కనబడతాయి ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్స్లో. ఇట్స్ మెయిన్లీ వాటిని మనము హీలియోసెంట్రిక్ థియరీ, జియోసెంట్రిక్ థియరీ అని, బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఇలా డిఫరెంట్ థియరీస్ అనేవి ఉన్నాయి. సో వీటిని మనం మేజర్గా మనం స్టడీ చేయడం కనబడుతుంది. హీలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో హీలియోసెంట్రిక్ మీన్స్ హెడ్ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో మనకి, సో ఆ సెంటర్ పార్ట్లో మనకి ఇక్కడ సన్ అనేది కనబడుతుంది. ఇక్కడికి వస్తే జియోసెంట్రిక్లో ఎర్త్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది టోటల్ సోలార్ సిస్టమ్ యొక్క ఎక్స్ప్లోజివ్లో ఏదో ఏర్పడింది అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో ఈ విధంగా మనకి ఈ మూడు కూడా సోలార్ ఆరిజినేటింగ్ థియరీస్ అంటే ది వెరీ ఫస్ట్ వన్ హీలియోసెంట్రిక్ థియరీ అండ్ సెకండ్ వన్ జియోసెంట్రిక్ అండ్ బిగ్ బ్యాంగ్. సో సోలార్ సిస్టమ్. సో ఇన్ సోలార్ సిస్టమ్ there are 8 planets. How many? 8 planets. So these 8 planets and their characters and their subplanets, that means satellites, they are called satellites and earth origination of earth and sun. వీటి టోటల్గా దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో ఈ సోలార్ సిస్టమ్ అనే దీంట్లో చెప్పడం జరుగుతుందండి. ఇందులో మెయిన్గా ఈ థీరీస్, అలాగే ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ యొక్క స్పెషల్స్ అనేవి మనం మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి ఉండేటటువంటి స్పెషల్ క్యారెక్టర్స్, దానికి ఉండేటటువంటి శాటిలైట్స్, అలాగే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్, అందులో ఉండేటటువంటి బిగ్గెస్ట్ శాటిలైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ దీనికి ఉండేటువంటి బిగ్గెస్ట్ విచ్ ప్లానెట్స్ హ్యావ్ ఏ శాటిలైట్స్ అండ్ విచ్ హ్యావ్ దేర్ ఇస్ నో శాటిలైట్స్, వీటనే వాటి మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇందులో మనకి సమ్ అదర్ దీనిగా మనం తీసుకుంటే ఏంటంటే వాటిని మనము ఈ కామెట్స్ తోకచుక్కలు అంటాం. సో కామెట్స్, అట్ ది సేమ్ టైం యాస్ట్రాయిడ్స్. సో ఎంటైర్గా వీటన్నింటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనేటటువంటి టాపిక్లో మనం మేజర్గా డిస్కస్ చేయడం అనేది కనబడుతుంది. ఇక రెండో టాపిక్ వచ్చేసరికి ఏమన్నా ఉంటుంది, మనం మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నాం. మనం మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ ఒకసారి చూద్దాం. సో ఏంటంటే మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అని అంటే, ఇక్కడ మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ మేజర్గా మనకి 2 మోషన్స్ ఉన్నాయండి. దేర్ ఆర్ 2 మోషన్స్. సో వాట్ ఆర్ దోస్ మోషన్స్? ది వెరీ ఫస్ట్ వన్, ఇట్ ఈజ్
రొటేషన్, దీన్నే మనం తెలుగులో భూభ్రమణం అని అన్నాం, రొటేషన్. అండ్ సెకండ్ వన్ రెవల్యూషన్. రొటేషన్ అండ్ రెవల్యూషన్, ఇట్స్ మీన్స్ అట్ ది సేమ్ టైమ్ కాజెస్, బోత్ రెండింటికి కాజెస్ అండ్ అలాగే అట్ ది సేమ్ టైమ్ వీటి యొక్క రిజల్ట్స్, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రొటేషన్, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రెవల్యూషన్, వీటన్నిటి గురించి కూడా టోటల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది కనబడుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ వాటి డేస్ కూడా మనం మేజర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో మనం కొంతవరకు దీని ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనబడుతుంది. సో ద మూమెంట్ ఆఫ్ ది సన్, సో దిస్ ఈజ్ ఈక్వేటర్ అండ్ దిస్ ఈజ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దిస్ ఈజ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో ఇక్కడ మనం మేజర్గా మనం ఈ 3 లేయర్స్ను మనం ఇక్కడ లాటిట్యూడ్స్ని తీసుకునేటప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మూడింటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేది తీసుకుంటే డేట్ December 22. సో ఇక్కడికి వచ్చేసరికి March 23 అండ్ March 21, ఇది March 21 అండ్ September 23 అండ్ June 21. ఏంటండి ఈ డేట్స్ యొక్క స్పెషల్ అంటే, సో పర్టికులర్లీ ఒక్కొక్క డేని మనం తీసుకున్నట్టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ December 22. సో ఇన్ December 22 సన్ రైజ్ ఆర్ సైట్ లైన్స్ ఇన్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్, whereas in March 21 and September 23 sunrise are sight lines in equator. In these 2 days are called equinoxes. And next one in June 21st sunrise are sight lines in tropic of Cancer. So these are the important dates as per examination point of view. So it is also part of motions of the earth, particularly revolution of the earth. So వీటన్నిటికి సంబంధించి టోటల్గా ఈ డేట్స్ అని కానీ లేదా ఇందులోనే సమ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దే ఆర్ కాల్డ్ అపహేలియన్ అండ్ పరిహేలియన్. మనం మేజర్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది. అలాగే ఈక్వినాక్సెస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మోషన్స్ ఆఫ్ ది ఎర్త్, ఈక్వినాక్సెస్. సో ఈక్వినాక్సెస్ మీన్స్ ద డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్, దో డేస్ ఆర్ కాల్డ్ ఈక్వినాక్సెస్. సో ఇన్ March 21 and September 23 these 2 days are called equinoxes. So the meaning of equinoxes and in which days equinoxes are occurs. So equinoxes occurs in March 21 and September 23. Equinoxes means the duration period of day and nights are equals. So ఇలా different కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ పరిహేలియన్. సో ఇక్కడ మనం పరిహేలియన్ అనేటటువంటి ఈ టాపిక్ని తీసుకుంటే అపిహేలియన్ అండ్ పరిహేలియన్. అపిహేలియన్ మీన్స్ ది లాంగెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, అట్ ది సేమ్ టైమ్ ది లోయెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, ఇట్ ఈస్ కాల్డ్ పెరిహేలియన్. The longest distance between earth and sun, it is called aphelion. So aphelion and perihelion, వాటి యొక్క డిఫరెన్సెస్, ఆ డిస్టెన్సెస్, వీటన్నిటికి సంబంధించి టోటల్గా ఈ మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేయడం అనేది మనకి మేజర్గా మనకి కనబడుతూ ఉందండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇది కాన్సెప్ట్ ఆఫ్ టైం అనేటటువంటి టాపిక్ని మనం తీసుకుందాం. కాన్సెప్ట్ ఆఫ్ టైం. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ టైం అనేసరికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే time. So times are measures with the help of longitudes. So the main objective of longitude is to measure time. కాలం అనే దాన్ని లెక్కించిన ప్రధానంగా మనం టైం అనే దాన్ని లాంగిట్యూడ్స్ అనే వాటిని యూజ్ చేయడం అనేది మనకు కనబడుతుంది. అలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆఫ్ టైం అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకి 3 లాంగిట్యూడ్స్ అనేవి మేజర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 లాంగిట్యూడ్స్ మనం బేసిక్గా తీసుకుని వాటిని బేస్ మీద మనం చెప్పడం జరుగుతుంది. సో ది వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఈ లాంగిట్యూడ్స్లో ది వెరీ ఫస్ట్ వన్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్. సో ఇక్కడ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అనేదాన్ని మనం తీసుకుందాం. అలాగే రెండో దానికి వచ్చేసరికి ఇండియాకి సంబంధించినటువంటి స్టాండర్డ్ టైం 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండ్ 180 degree ఈస్ట్ అండ్
వెస్ట్రన్ లాంగిట్యూడ్స్. సో ఈ 3 లాంగిట్యూడ్స్ని మనం బేస్గా చూసుకొని ఇక్కడ టైం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ మేజర్గా ఈ 3 లాంగిట్యూడ్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. Greenwich longitude is the prime meridian. At the same time, the entire world times depends on Greenwich longitude. At the same time, 82.5 degrees eastern longitude, it is based on Indian standard time. So Indian standard time depends on 82.5 degrees eastern longitude. And 180 degree eastern western longitude, it is called international date line. International date line, it is called the another name of 180 degree east and western longitudes. ఇలా మనం తీసుకుంటే 3 లాంగిట్యూడ్ తీసుకునేటప్పుడు ఇక టైం అనేది మనం మెజర్ చేయడం అనేది మేజర్గా కనబడుతుంది. ఇక్కడ కూడా ఇందులో ప్రధానంగా టైం మెజరింగ్ అనే దాన్ని వీడు మేజర్గా మనకి గతంలో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జామ్ తీసుకుంటే టైం మెజరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హౌ టు మెజర్ టైం అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 4 minutes అనేది ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే ఒక లాంగిట్యూడ్ అనే దాన్ని క్రాస్ చేయడానికి సూర్యుని పట్టేటటువంటి సమయం ఎంత అంటే 4 minutes. సో సన్ టేక్స్ 4 minutes టు క్రాస్ ఈచ్ లాంగిట్యూడ్. ఒక లాంగిట్యూడ్ అనే దాన్ని క్రాస్ అవ్వడానికి సన్కి పెట్టే టైం ఎంత అంటే 4 minutes అనేది ఇక్కడ మేజర్ కనబడుతుంది. ఇలా ఆ టైము, ఆ మెజర్మెంట్, ఇలాంటి కొన్ని కీవర్డ్స్, అలాగే ఇక్కడ ఉండేటువంటి 3 టైంకి సంబంధించి ఇక్కడ 3 లాంగిట్యూడ్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ తీసుకున్నాం, అండ్ సెకండ్ దీనికి కలిసరికి 82 ఈస్ట్ లాంగిట్యూడ్ తీసుకున్నాను, థర్డ్ 180 degree ఈస్ట్ అండ్ వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అన్న. వీటి సహాయంతో ఎలా మనం తీసుకోవచ్చు టైం అనే దాన్ని, లేదా ఎలా మెజర్ చేస్తామనే దాని మీద మనం ఫోకస్ పెడితే ఈ టాపిక్ అనేదాన్ని ఈజీగా మనం కవర్ చేయడానికి అవకాశం అనేది మేజర్గా మనకి కనబడుతూ ఉంటుందండి. ఇక తర్వాతకు వచ్చేసరికి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనేటటువంటి ఇంకో టాపిక్ని మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనేటటువంటి ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. సో మేజర్గా ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనే ఏదైతే మనం చెప్తున్నామో అది కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా మనకి ఏమవుతుందంటే 3 లేయర్స్ అనే వాటిని మనం మేజర్గా ఇక్కడ హైలైట్ చేసుకెళ్ళి ఆ లేయర్స్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉంటుంది, ఎట్ ది సేమ్ టైము ఆ విడ్త్తో పాటుగా దాంట్లో ఉండేటటువంటి మేజర్ మినరల్స్ ఏంటి, వాటి పేర్లను తీసుకుంటే ఇక్కడ మనం టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లేయర్స్ అనే వాటిని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ వన్, అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ వన్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ వన్. ఇలా 3 లేయర్స్ కింద మనం తీసుకున్నాం. దీస్ ఆర్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. సో ది వెరీ ఫస్ట్ పార్ట్ ఏదైతే మనకి ఉందో దాన్ని మనము క్రస్ట్, and second one it was mantle, and third one it was core. So these are the different layers, internal part of the earth. So the very first one it was crust. So what are the character features of crust? So each and every layers లో ఉండేటటువంటి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇందులో మినరల్స్, దే ఆర్ కంపోజ్డ్ ఈచ్ అండ్ every layer of the internal structure of the earth, it composed different types of minerals. So what are those minerals? At the same time width, దీని యొక్క వెడల్పు ఎంత వెడల్పు కలిగిన ఒక దాని మీద ఆ డెప్త్ అనే వాటిని తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఈ లేయర్ మీద కూడా బ్రీఫ్గా అండ్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం డిస్కస్ చేస్తే ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనేటటువంటి ఈ టాపిక్ అనేది మనకి కంప్లీట్ అనేది అవడం అనేది మనకి కనబడుతూ ఉందండి. ఇక తర్వాతకు వచ్చేసరికి ఇందులోనే మనకి నెక్స్ట్ టాపిక్ మనం తీసుకున్నట్లయితే వీడేమంటే ఇక్కడ మేజర్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్ అన్నట్టు చూడండి. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్. సో ఈ పార్ట్ అనేదాన్ని ఇక్కడ మేజర్గా వీడు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏవి వస్తాయండి ఇవి. సో విచ్ ఆర్ ది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ సర్ఫేస్ ఏరియా అంటే ది వెరీ ఫస్ట్ వన్ ఇట్ వాజ్ ప్లేన్స్, అండ్ సెకండ్ వన్ ఇట్ వాజ్ ప్లాట్యూస్, అండ్ ఫోర్త్ వన్ ఇట్ ఈస్ మౌంటైన్స్. సో దీస్ ఆర్ ది మేజర్గా మనం తీసుకున్నట్టు ల్యాండ్ ఫార్మ్స్కి సంబంధించి ఉంటే ప్లేన్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్.
సో మౌంటైన్స్ ఈ స్ట్రక్చర్ అనేది మన మేజర్గా మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్యూస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్. వీటి కోసం మనం ఈ మేజర్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ అక్కడ ఏమంటున్నాం మనం, ఈ ఫ్యూచర్స్ అంటాం చూడండి. ఫ్యూచర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. సో యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్స్ అనేసరికి డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. సో యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్స్లో మనకి మేజర్గా రెండు పార్ట్స్ కొన్ని తీసుకుందాం. ఫర్ ది వెరీ ఫస్ట్ వన్ కోస్టల్ ప్లేన్స్ అండ్ సెకండ్ వన్ సమ్ ఆఫ్ ది ప్లేన్స్ దే ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్. సో దట్ మీన్స్ river valley plains. So what are the character features of coastal plains or what are the character features of river plains? ఇలా డిఫరెంట్ ప్లేన్స్ అట్ ది సేమ్ టైమ్ మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్ వీటికి సంబంధించినటువంటి ఇవి మేజర్గా మనం ఈ మేజర్ ల్యాండ్ రిఫార్మ్స్ ఫర్ దేర్ ఫీచర్స్ అనేటటువంటి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేటటువంటి మేజర్ టాపిక్స్ కింద మనం తీసుకుంటాం అండి. ఇక తర్వాతకు వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ స్ట్రక్చర్. సో వాట్ ఈజ్ అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్? అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ మీన్స్ మనం ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే, సో మనం ఏదైతే మనకి సర్ఫేస్ ఏరియా అనేది ఉందో, ఈ సర్ఫేస్ ఏరియా నుంచి మనం ఈ సన్ వరకు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ డివైడ్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్. సో డిఫరెంట్ స్ట్రక్చర్ కింద మనం డివైడ్ చేయడం అనేది మనం ప్రధానంగా కనబడుతుంది. ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ది వెరీ ఫస్ట్ లేయర్ ఇట్ వాజ్ ట్రోపోస్పియర్. సో వాట్ ఈజ్ ట్రోపోస్పియర్? సో హౌ మచ్ ఇట్ విడ్స్? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ gases in this layer? Troposphere. And second one is stratosphere. సో ఇలా మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉన్నాయి. మనకి థర్మోస్పియర్, ఎక్సోస్పియర్, ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేవి మనకి ఈ సర్ఫేస్ ఏరియా నుంచి తీసుకునేటప్పుడు మనకి లేయర్స్ అనేవి కనబడతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రధానంగా మనం ఇందులో డిస్కస్ చేయడం అనేది మనకి కనబడుతుంది అనమాట. సో వీటిని మనం ఏమన్నా థర్మోస్పియర్ అని, అలాగే ఎక్సోస్పియర్ అని, ఇలా డిఫరెంట్ స్పియర్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఉండేటటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్, ఇందులో ఉండేటటువంటి మెయిన్ గ్యాసెస్, సో గ్యాసెస్ అలాగే వాటి యొక్క క్యారెక్టర్స్, సో వీటన్నిటి గురించి మనం మేజర్గా ఇందులో ఈ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అనే దాంట్లో మనం డిస్కస్ చేయడం కనబడుతుంది. అట్ ది సేమ్ టైం ఏమంటుంది, ఇందులో కాంపోజిషన్ అనే పదాన్ని వాడాడు చూడండి. కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ అన్నాడు. కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ గ్యాసెస్, అంటే ఏ లేయర్లో ఏ గ్యాసెస్ అనేది మేజర్గా మనకు కనబడతాయి అనే దాని మీద వీడు ఇవ్వడం అనేది జరిగిందంట. సో ఇక్కడ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అనేసరికి మనం చూడాల్సింది ఏంటంటే, అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి డిఫరెంట్ కొన్ని టెర్మినాలజీ, బేసిక్ టెర్మినాలజీ అనేవి ఉంటాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అని, లేదా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని, అలాగే ఏది ఎవాపరేషన్ అని, అలాగే ప్రెసిపిటేషన్ అని, ఇలా డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న ప్రెసిపిటేషన్ అని, వీటన్నిటి మీద కూడా మనం కొంత బేసిక్ నాలెడ్జ్ అనే దాన్ని తీసుకొని వీటన్నిటిని బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్కి సంబంధించి ఆ లేయర్స్ని మనం ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో చేసి వాటిలో ఉండేటటువంటి ఈ కాంపోజిషన్స్ అనే వాటిని మేజర్గా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకనే దీంట్లో మేజర్గా మనం చూడాల్సిన అనమాట. ఇక తర్వాతకి వచ్చేసరికి ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అన్నాడు. ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అనేటటువంటి ఈ టాపిక్ని మనం తీసుకుంటే ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ అన్న చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అనేటప్పుడు క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సెస్ క్లైమేట్ అంటే ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అందులో మేజర్గా మనం తీసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి దీన్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్స్ అనేది మనకు మేజర్గా కనబడుతుంది. అలాగే ఎర్త్ యొక్క మూమెంట్స్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, టెంపరేచర్స్ని. అట్ ది సేమ్ టైము ఈ రెండింటితో పాటుగా మళ్ళీ ఆల్టిట్యూడ్, ఎత్తు అనేది కూడా అక్కడ ఈ టెంపరేచర్ అనే దాన్ని కొంతవరకు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాం. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనే వాటిని ఈ ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అనేటటువంటి ఈ టాపిక్స్లో మనం మేజర్గా డిస్కస్ చేయడం కనబడుతుంది. అంతేకాకుండా ఎయిర్ మాసెస్, ఫ్రంట్స్ అని వీటన్నిటిని ఇవ్వడం జరిగింది. అలాగే అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటి ఒక పదాన్ని కూడా ఇక్కడ పర్టికులర్గా వాడు మెన్షన్ చేయడం కనబడుతుంది. ఏమన్నాడంటే అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అన్నట్టు చూడండి. డిస్టర్బెన్సెస్. సో దీస్ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ వీటినే మనము జెట్ స్ట్రీమ్స్ అని మనం మామూలుగా పిలవడం జరుగుతుంది అనమాట. జెట్ స్ట్రీమ్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్కి మన ఇండియాని ఏదైతే వింటర్ సీజన్ ఉందో ఆ వింటర్ సీజన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మనం మేజర్గా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అలాంటి కొన్ని విక్షోభాలు, వాటిని తెలుగులో మనం విక్షోభాలు అని పర్లేదు, అలజడులు అనే పదాలు వాడుతుంటాం. డిస్టర్బెన్సెస్ అనేవి ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఈ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ అనేది జెట్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఒక పార్ట్ అనమాట. అంటే వాటిని మనం జెట్ స్ట్రీమ్స్ అని కూడా అని అంటాం. యాక్చువల్గా జెట్ స్ట్రీమ్స్ అనేవి ఏంటంటే ఇవి ఎర్త్ సర్ఫేస్ నుంచి మోర్ దాన్ 1200 మీటర్స్, అంటే నియర్లీ 12 కిలోమీటర్స్ హైట్లో ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. అది కూడా స్పీడ్ అనేది కూడా ఏమవుతుందంటే మన ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇది వింటర్లో 184 కిలోమీటర్స్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది. అదే సమ్మర్లోకి వెళ్ళేసరికి 110 కిలోమీటర్ పర్ అవర్తో మోర్ దాన్ 1200 మీటర్స్ హైట్లో ఇది వెళ్ళేటటువంటి ఆ విండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ జెట్ స్ట్రీమ్స్. ఆ జెట్ స్ట్రీమ్స్లో వన్ ఆఫ్ ది జెట్ స్ట్రీమ్ దిస్ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్. అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ jet streams. You take for example in India western disturbances. It is also one type of jet streams. At the same time is belongs to atmospheric disturbances. సో ఈ విధంగా వీటిలో ఉండేటటువంటి ఈ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అనేటటువంటి పాయింట్ మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. యాక్చువల్గా ఈ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి ఇది మనకి ఈ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో ఈ క్లైమేట్ అనేది చేంజ్ అవడం వచ్చేటటువంటి ఎఫెక్ట్, అంటే ఈ మధ్య జరిగినటువంటి ఈ సైక్లోన్స్ అవ్వచ్చు, లేదా ఈ సునామీస్ అవ్వచ్చు, లేదా ఈ ల్యాండ్ స్లోప్స్ అనేది అది కొండ వాళ్ళు అనేది విరిగిపడ్డాయి, ఇలా డిఫరెంట్స్ ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చేటటువంటి కొన్ని చేంజెస్, వీటన్నిటిని కూడా మనం దాంట్లో భాగంగా స్టడీ చేయడం అనేది మేజర్గా మనకి కనబడతా ఉందండి. ఇది దీంట్లో ఉండేటటువంటి మేజర్ టాపిక్ సంబంధించి అనమాట. సో ఇక తర్వాతకు వచ్చేసరికి ఓషియన్స్ ఏమనండి, ఓషియన్స్. సో ఓషియన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఓషియన్స్లో మనము డిఫరెంట్ వీటిని అనేది దాన్ని తీసుకోవడం జరిగింది. ది వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయోలాజికల్ క్యారెక్టర్స్ అని చెప్పాను అన్నాడండి. బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాను అన్నాడు. క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ వాటి యొక్క లక్షణాలు అనే వాటిని ఇక్కడ మేజర్గా వాటి తీసుకోవడం జరిగింది. అందులో ఫిజికల్ ఒకటి చెప్పాడు, కెమికల్ ఒకటి చెప్పాడు, అలాగే బయోలాజికల్ అన్నాడు. ఫిజికల్ అనేసరికి ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓషియన్స్ తీసుకుందాం మనం. ఫిజికల్ అనేటువంటి ఈ టాపిక్ని మనం తీసుకుందాం. ఫిజికల్ అనేది మనం తీసుకుంటే మనకి ఏదైతే మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి మనం కానీ తీసుకున్నట్లయితే ఈ ఓషియన్స్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళేసరికి సో డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుందండి. సో డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది ఓషియన్ సంబంధించి. ఇక్కడ మనం ఫిజికల్ అనేది అన్నాడు కదా, అక్కడ ఉండేటటువంటి ఫిజికల్ పార్ట్స్ ఏముంటాయో ఒకసారి మనం జస్ట్ బ్రీఫ్గా మనం ఇక్కడ తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ చూడండి. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇదో పార్ట్ తీసుకున్నాం, తర్వాత ఇదో పార్ట్ తీసుకున్నాం, తర్వాత ఇదో పార్ట్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడి నుంచి ఈ పార్ట్ తీసుకున్నాం. అంటే ఇలాగా ఇక్కడే మనం ఒక 4 పార్ట్స్ కింద తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ ఇది ఏంటంటే ఓషియానిక్ స్లోప్ అంటాం. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, స్లోప్ అనేది కనబడుతుంది చూడండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లేన్స్ అంటాం, వీటిని ఓషియానిక్ ప్లేన్స్ అంటాం. అంటే సమాంతరంగా ఉండే మైదాన ప్రాంతాలు అన్నమాట, దే ఆర్ ప్లేన్స్. సో ఇక్కడికి కలిసి డీపెస్ట్ పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పర్టికులర్గా ఈ డీప్ ఎక్కడి నుంచి ఇలా డీప్ అనేది కనబడుతుంది. వీటిని మనము ట్రెంచెస్ అని అంటాం. డీపెస్ట్ పార్ట్స్ ఇన్ ఓషియన్స్ దే ఆర్ కాల్డ్ ట్రెంచెస్. సో ఇది స్టార్టింగ్లో ఉండేటటువంటి పాయింట్ అనమాట, అంటే వెరీ క్లోజ్ టు సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడే మనకి ఈ ఫిషెస్ అనేవి మనకు కనబడుతుంటాయి. సో ఈ ప్లేన్ ఏరియాస్ ట్రెంచెస్. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేన్ అని ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటాయి, వీటి క్యారెక్టర్స్ ఏంటి, సేమ్ థింగ్ స్లోప్స్ ఏంటి, ఇదేంటి, ఎంత విడ్త్ ఉంటుంది, అలా ట్రెంచెస్ ఏంటి, వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి ఫేమస్ ట్రెంచెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ క్యారెక్టర్స్ ఏదైతే ఓషియన్స్ దాంట్లో మనం మేజర్గా డిస్కస్ చేయడం కనబడుతుంది. ఇక కెమికల్స్ అనే పదాన్ని వాడాను చూడండి. కెమికల్స్ అంటే ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఓషియానిక్ సాల్ట్ వాటర్ అనేది ఉందో ఆ సాల్ట్ వాటర్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ అన్నీ కూడా మనకి కెమికల్ అనేది దీంట్లో. అలాగే బయోలాజికల్ అంటే అందులో ఉండేటటువంటి ఈ లివింగ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గాన్స్ జీవులు అని చెప్పి అంటాం మనం. ఇది ఓషియన్స్లో ఉండేటటువంటి వాటి యొక్క క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయి అనేది వీటన్నిటి కోసం కూడా
ఈ ఓషియన్ అనేటటువంటి దీంట్లో మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులోనే వాడు ఇంకోటి కూడా వాడాడు ఏంటంటే హైడ్రలాజికల్ డిజాస్టర్స్ అన్నాడు చూడండి, డిజాస్టర్స్. సో హైడ్రలాజికల్ డిజాస్టర్స్ అంటే మనకి మేజర్గా కనబడేవి ఏంటి అని అంటే పర్టికులర్గా ఈ సునామీ. ఇందులో మనకి కనబడే డిజాస్టర్ అంటే మనకి ఓషియన్స్ అంటే సునామీ అనేది మనకి మేజర్ కనబడుతుంది. అలాగే కొన్ని సందర్భంలో ఇందులో ఎర్త్ క్వేక్స్ కూడా మనకి కామన్గా కనబడేటువంటిది. అలాగే వాల్కానిక్ ఎరప్షన్ కూడా అంటే అగ్నిపర్వత ఉద్భుతం కూడా మనకు కనబడుతుంటాయి, అగ్నిపర్వతాలు బెదరడం అనేది. ఇవన్నీ కూడా ఓషియన్స్లో వచ్చేటటువంటి డిజాస్టర్స్ కింద చెప్తాం. అందులో మేజర్గా మనం సునామీస్ అనే వాటిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్సెస్ అన్నాం, మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్సెస్. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఉండేటటువంటి రిసోర్సెస్ ఏవైనా అంటే అవైలబుల్గా ఉండే రిసోర్స్ ఏంటి, అది ఫిష్ అవ్వచ్చు లేదా మినరల్స్ అవ్వచ్చు, వాటన్నిటి మీద కూడా ఒక ఫోకస్ అనేది దాన్ని మనం ఇక్కడ పెట్టడం అనేది మనకి మేజర్గా కనబడుతూ ఉందండి. సో ఇది దీనికి సంబంధించి మనం కానీ తీసుకున్నట్లయితే మనం డిస్కస్ చేసేది ఇది అనమాట. ఇక ఇందులో సెకండ్ పార్ట్ కింద కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఇందులో ఫిజికల్ జాగ్రఫీ అనే దాన్ని మనం తీసుకోవడం జరిగింది, ఫిజికల్ జాగ్రఫీ. సో ఈ ఫిజికల్ జాగ్రఫీ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇందులో మళ్ళీ మేజర్గా మనం 3 పార్ట్స్ అనే వాటిని తీసుకున్నాం ఫిజికల్ జాగ్రఫీలో. సో ది వెరీ ఫస్ట్ వన్ ఇక్కడ వరల్డ్ తీసుకున్నాం. సో వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ కనబడుతుంది. సెకండ్ వన్ ఇండియా తీసుకున్నాం, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అనేది కనబడుతుంది. అండ్ థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్ జాగ్రఫీ అనేది మనకు కనబడుతుంది. అంటే జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ అని ఒక టాపిక్ తీసుకున్నా మనం ఇక్కడ ఏదైతే మనం స్టడీ చేసినప్పుడు ప్రతి టాపిక్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వరల్డ్లోకి వెళ్ళి అటు నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్, అంటే వరల్డ్ టు ఆంధ్రప్రదేశ్ అంటే టాప్ నుంచి బాటం వరకు కూడా మనం ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతి టాపిక్ని కూడా డిస్కస్ చేయడం అనేది మనకి మేజర్గా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు కొన్ని టాపిక్ ఇచ్చాడు, టాపిక్ తీసుకుందాం. ఏమన్నాడు వీడు, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ఫిజికల్ డివిజన్స్ అనేటటువంటి ఒక టాపిక్ని ఇచ్చాడు. ఫస్ట్ టాపిక్ ఇందులో మేజర్ ఫిజికల్ డివిజన్స్. సో మేజర్ ఫిజికల్ డివిజన్స్ అనగానే మనకి ఏం కనబడుతుంది, నేను జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇక్కడ మనకి 6 మేజర్ డివిజన్స్ అనేవి కనబడతాయి. 6 ఏంటి సార్ 6 అని అంటే ది వెరీ ఫస్ట్ వన్ హిమాలయాస్, అంటే ఇందులో ఏం మనం డిస్కస్ చేస్తాం అన్నాను. సెకండ్ వన్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్, అండ్ థర్డ్ వన్ పెనిన్సులర్ ప్లాట్యూ, అండ్ ఫోర్త్ వన్ కోస్టల్ ప్లేన్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఐలాండ్స్, అండ్ సిక్స్త్ వన్ థార్ డెజర్ట్. ఇలా మనం ఒక ఏదైతే మనము ఇండియన్ జాగ్రఫీ అని అనుకున్నామో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక 6 ఫిజికల్ డివిజన్స్ తీసుకున్నాం అన్నమాట. అవి వాటిని మన ఫిజికల్ డివిజన్స్ అన్న, హిమాలయాస్ అని, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అని, పెనిన్సులర్ ప్లాట్యూ అని, కోస్టల్ ప్లేన్స్ అని, ఐలాండ్స్ అని, అలాగే థార్ డెజర్ట్ అని, ఇలా మనం ఒక 6 పార్ట్స్ కింద తీసుకున్నాం. సేమ్ థింగ్ వరల్డ్ వైడ్గా ఫిజికల్ జాగ్రఫీ అనగానే మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కాంటినెంట్ వైజ్గా మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రపంచం మొత్తం కాదు, ఇక్కడ కాంటినెంట్ వైజ్గా. సో ప్రతి కాంటినెంట్లో ఉండేటటువంటి మౌంటైన్ రేంజెస్ అవ్వచ్చు, ప్రతి కాంటినెంట్లో ఉండేటటువంటి ప్లెయిన్స్ అవ్వచ్చు, ప్లాట్యూస్ అవ్వచ్చు, లేదా ఐలాండ్స్ అవ్వచ్చు, లేదా డెజర్ట్స్ అవ్వచ్చు. ఇలా మనం కాంటినెంట్ వైజ్గా తీసుకుంటాం. వరల్డ్లో ఇండియాకి వచ్చేసరికి ఓన్లీ ఇండియా పాయింట్ ఆఫ్ తీసుకుంటాం. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఇదే పాయింట్లో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మన హిమాలయాలు టచ్ అవ్వు, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ టచ్ అవ్వదు, కానీ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఆంధ్రప్రదేశ్కి టచ్ అవుతుంది, అలాగే కోస్టల్ ప్లేన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ టచ్ అవుతుంది, ఐలాండ్స్ టచ్ అవ్వదు, థార్ డెజర్ట్ కూడా టచ్ అవ్వదు. అంటే మనకేంటి ఇక్కడ మేజర్గా ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ జాగ్రఫీ అనగానే ఇందులో మనకి మేజర్గా 3 పార్ట్సే కనబడతాయి. జాగ్రత్త చూడండి. అంటే ఇక్కడ వరల్డ్కి వచ్చేసరికి మనం కాంటినెంట్ వైజ్గా తీసుకుంటాం, ఇండియాకి వచ్చేసరికి ఏ విధంగా తీసుకుంటాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కనబడేవంటే ఒకటి డెక్కన్ ప్లాట్యూ కోసం మనం స్టడీ చేస్తాం ఇక్కడ ఎగ్జాంపుల్. రెండో దానికి వచ్చేసరికి ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ కోసం స్టడీ చేస్తాం. మూడో దానికి వచ్చేసరికి కోస్టల్ ప్లేన్, పర్టికులర్గా ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ కోసం మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏరియాని బట్టి అనమాట. అంటే వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అనగానే అక్కడ కాంటినెంట్ వైజ్గా మనం డిస్కస్ చేయడం అనేది మనకి మేజర్గా ఇక్కడ కనబడుతుంది. అదే ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అనగానే ఇండియాలో ఉండేటటువంటి మేజర్గా ఉండేటటువంటి ఈ 6 ఫిజికల్ డివిజన్స్ మనం స్టడీ ఆంధ్రప్రదేశ్ అనగానే ఈ 3 కోసం స్టడీ చేయడం జరుగుతుంది. అంటే ఒక టాపిక్ని ఇక్కడ మనం చూడాల్సిన ఒక టాపిక్ని 3 ఏరియాలో డిస్కస్ చేస్తున్నాం మనం. ఏంటి సార్ 3 ఏరియాలు అంటే, ఒకటి వరల్డ్ ఏరియాలో డిస్కస్ చేస్తాను, ఇంకోటి ఇండియా అనేటటువంటి ఏరియాలో డిస్కస్ చేస్తాను, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో డిస్కస్ చేస్తాను. పర్టికులర్గా ఇక్కడ మనం చెప్పినటువంటి ఫిజికల్ డివిజన్స్ అనే విధంగా. అదేవిధంగా దీని తర్వాతకు వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వీడు ఎర్త్ క్వేక్స్ అనేటటువంటి ఒక టాపిక్ని తీసుకోవడం జరిగింది. ఎర్త్ క్వేక్స్
తర్వాత ల్యాండ్ స్లైడ్స్ ఈ రెండు చూద్దాం. ఎర్త్ క్వేక్స్ అనగానే ఏమవుతుంది, వాట్ ఈజ్ ఎర్త్ క్వేక్స్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. అలాగే ఎర్త్ క్వేక్స్లో కొన్ని వేవ్స్ ఉన్నాయి, వాటిని మనం ప్రైమరీ వేవ్స్ అని, సెకండరీ వేవ్స్ అని, లో వేవ్స్ అని, ఇలా డిఫరెంట్ వేవ్స్ ఉన్నాయి. ఈ వేవ్స్ యొక్క క్యారెక్టర్స్, అలాగే ఇందులో వచ్చేటటువంటి మేజర్గా వచ్చే సునామీస్. సో వరల్డ్ వైడ్గా ఇవి ఎక్కడ మనకి ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి, వాటి కాజెస్ ఫర్ ఎర్త్ క్వేక్స్. సేమ్ థింగ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ వాలులు అంటాం, కొండ చర్యలు అంటాం. సో కొండ చర్యలు వీటన్నిటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఇక్కడ మనం మేజర్గా డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. ఇక తర్వాతకు వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ న్యాచురల్ డ్రైనేజ్ అని చెప్పి అన్నాం. ఏమన్నా న్యాచురల్ డ్రైనేజ్. సో బేసిక్గా ఇక్కడ డ్రైనేజ్ అనగానే మనం మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ అనేసరికి, సో ఇందులో రివర్స్ అనే వాటిని మేజర్గా మనం ఇందులో టచ్ చేస్తామండి. సో రివర్స్ అనేసరికి సేమ్ ఇక్కడ కూడా 3 పార్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి రివర్స్, ఎలాగా మనం కాంటినెంట్ వైడ్గా చదువుతాం కాబట్టి ప్రతి కాంటినెంట్ రివర్స్ తీసుకుంటాం. సేమ్ థింగ్ ఇండియాలో ఉండే రివర్స్ తీసుకుంటాం, సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రివర్స్ అనే వాటిని టచ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీంట్లో ఎక్కువగా వాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫిజికల్ దీని మీద వాడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అందులో రివర్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇవి కాకుండా న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకొక 3 పార్ట్స్ అనేవి మనకి కవర్ అవుతాయి న్యాచురల్ డ్రైనేజ్లో. అవేంటి సార్ ఆ 3 పార్ట్స్ అంటే, అందులో ది వెరీ ఫస్ట్ వన్ కెనాల్స్, అండ్ సెకండ్ వన్ ట్యాంక్స్, అండ్ థర్డ్ వన్ వెల్స్. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి అంటే కెనాల్స్ వరల్డ్ వైడ్గా తీసుకుంటాం, అలాగే ఇండియా వైడ్గా, అలాగే ఆంధ్రప్రదేశ్ వైడ్గా. సో కెనాల్స్, ట్యాంక్స్, వెల్స్ ఈ మూడింట్లో ఏ స్టేట్స్ అనేవి ఫస్ట్ సెకండ్లో ఉన్నాయి మనకి, అలాగే స్టేట్కి వస్తే డిస్ట్రిక్ట్స్ ఏ ఉన్నాయి, అసలు కెనాల్స్ అనేవి ఎలా మనం ఫామ్ చేస్తాం, ట్యాంక్స్ అనేవి ఎక్కడ ఫామ్ చేస్తాం, వాటికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్, వీటన్నిటి కోసం అంతా కూడా ఈ న్యాచురల్ డ్రైనేజ్ అనేటటువంటి ఈ టాపిక్లో మనం మేజర్గా డిస్కస్ చేయడం అనేది కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ టాపిక్ దీని కంటిన్యూషన్లో వాడు ఇచ్చినటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి, క్లైమేట్ చేంజెస్ అండ్ రీజన్స్ అన్నాడు. క్లైమేట్ చేంజెస్ అన్నా. సో ఈ క్లైమేట్ చేంజెస్ అనేది కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్లో మనం రీజన్ చేయడం అనేది కనబడుతుంది. ఇక తర్వాతకు వచ్చేసరికి మాన్సూన్ అనేటటువంటి పదాన్ని వాడాడు ఇక్కడ. జాగ్రత్త చూడండి, మనకి మాన్సూన్ అనేది మనం తీసుకున్నట్లయితే మేజర్గా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మాన్సూన్ అనేది మనం మేజర్గా మనం తీసుకున్నట్లయితే వీటిని మనం తెలుగులో ఋతుపవనాలు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. వీటిని మనం ఏమన్నా ఋతుపవనాలు అని చెప్పేసి మనం అన్నాం. సో ఈ ఋతుపవనాలు అనేసరికి మనకి మాన్సూన్స్ అని మనం చెప్పినా కూడా ఇక్కడ ఇండియా అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 4 క్లైమేటిక్ సీజన్స్ కోసం మనం మేజర్గా డిస్కస్ చేయడం అనేది కనబడుతుంది. ఏంటంటే ఆ 4 క్లైమేటిక్ సీజన్స్ అంటే మీకు తెలిసినటువంటి దీంట్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన ప్రీవియస్ క్లాసెస్లో వాటిలో. సో ది వెరీ ఫస్ట్ వన్ సమ్మర్ సీజన్, అండ్ సెకండ్ వన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్, అండ్ థర్డ్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్, అండ్ ఫోర్త్ వన్ వింటర్ సీజన్ అని డిఫరెంట్ సీజన్స్ తీసుకున్నాం. ఈ సీజన్స్లో మనం మేజర్గా ఏంటి వాటి యొక్క క్యారెక్టర్స్ అంటే సమ్మర్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ ఏంటి, సమ్మర్లో వాటిని ఏమని పిలవడం జరుగుతుంది, అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ సంబంధించి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇండియాలో ఏ ఏరియా నుంచి వెళ్తున్నాయి, ఎక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ అవుతుంది, అలాగే సేమ్ థింగ్ నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కడ ఎక్కువ రిసీవింగ్ అనేది రెయిన్ఫాల్ అవుతుంది, అలాగే వింటర్ సీజన్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, వింటర్ సీజన్ మీద ఎఫెక్ట్ చేసేటటువంటి డిస్టర్బెన్స్ ఏంటి, ఇవి ఏ క్రాప్స్ సూటబుల్ ఉంటాయి, అలాగే అట్ ది సేమ్ సమ్మర్లో కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటటువంటి ఈ రెయిన్ఫాల్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకి ఈ కన్వెక్షనల్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకి కామన్గా కనబడుతుంది ఇండియాలో. సో ఈ కన్వెక్షనల్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ మన డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వీటిని ఏరువాక సవర్స్ అని, అట్ ది సేమ్ టైం పక్కన ఉండేటటువంటి కర్ణాటకలో చెర్రీ బ్లాసమ్స్ అని, అట్ ది సేమ్ టైం తమిళనాడు అండ్ కేరళకు వచ్చేసరికి మ్యాంగో సవర్స్ అని, అలాగే ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి కాల్ బైసాకి అని, అండ్ అస్సాంకి వచ్చేసరికి టీ సవర్స్ అని, అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ఆంతీస్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. ఆ నేమ్స్ అలాగే వాటిలో ఉండేటటువంటి పాసిబిలిటీ. సో కన్వెక్షనల్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి కాజెస్ అయినటువంటి క్లౌడ్స్ మేఘాలు, ఇలా ప్రతి పాయింట్ని కూడా మనం ఇక్కడ మాన్సూన్స్ అనే దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సేమ్ దీన్నే మనము ఏపీ జాగ్రఫీకి కూడా అదే దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇవే 4 సీజన్స్ ఏపీ జాగ్రఫీలో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే నేషనల్ వైడ్గా ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ ఏపీ జాగ్రఫీకి వచ్చేసరికి ఇక్కడ
డిస్ట్రిక్ట్ని మనం మేజర్గా హైలైట్ చేసుకెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్గా మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ చూసుంటే ఇక్కడ గత లాస్ట్లో వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్లో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సంబంధించిన బిట్ అనేది మనకు రావడం జరిగింది. సో అది అడిగిన బిట్ ఏంటంటే, ఇన్ ద ఫాలోవింగ్ డిస్ట్రిక్ట్స్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ రిసీవ్డ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ త్రూ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, అంటే ఈ క్రింది జిల్లాల్లో ఏ జిల్లా ఈశాన్య ఋతుపవనాల నుండి అధిక వర్షపాతం పొందుతుంది అనేటువంటి ఒక బిట్ అనేది కానిస్టేబుల్లో సంధించడం జరిగింది. అది వాస్తవంగా ఇండియన్ జాగ్రఫీలో మాన్సూన్స్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేస్తాం, బట్ దాన్ని ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోకి వచ్చేసరికి డెప్త్కి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లాలు మాత్రమే తీసుకుని జరుగుతుంది. దాని ఆన్సర్ నెల్లూరు జిల్లా. సో ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ రెండు కూడా ఒకే టాపిక్ని ఇండియాలో చదివి అదే టాపిక్ని మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో చదివినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ అనేది ఒకటే, జస్ట్ ప్లేసెస్కి వచ్చేసరికి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి మేజర్గా కనబడుతూ ఉంటుందండి. సో ఇది దీంట్లో ఉండేటటువంటి మేజర్గా ఉండేటటువంటి పార్ట్స్.